టీశాట్‌ని వీక్షిస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి అందరికి కూడా టీశాట్ తరపున అభినందనలు. మీకందరికి కూడా మంచి భవిష్యత్తు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆదరిస్తున్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించినటువంటి జియోగ్రఫీలో మనము భారతదేశ ఇంధన వనరుల గురించి చర్చిస్తున్నాం. ఇంతకుముందు దీనికి సంబంధించినటువంటి ఒక 6 సెషన్స్లో కూడా మనం చర్చిస్తాం. ఇప్పుడు ఈ సెషన్లో భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్లో ఇంధన వనరుల గురించి మనం చర్చిద్దాం. ఖనిజ వనరుల్లో ఉన్నటువంటి మరొక అంశము ఇంధన వనరుల్లో మనం చర్చిద్దాం. సో ఎనర్జీ రిసోర్స్ని కనుక మనం చూసినట్లయితే వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సాంప్రదాయం అంటే ట్రెడిషనల్, రెండవది నాన్ కన్వెన్షనల్ లేదా రెన్యూవబుల్ అంటే సాంప్రదాయేతర. సో సాంప్రదాయంగా ఉన్నటువంటి ఇంధన వనరులు మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. కోల్ వాడుతున్నాం, పెట్రోలు, డీజిల్, కానీ నేచురల్ గ్యాసు ఇలాంటివన్నీ కూడా మనం ఇంధనాల వనరులుగా వాడితే ఇవి సాంప్రదాయంగా వాడుతున్నాం. అవి మరలా తిరిగి పునరుద్ధరించబడవండి. ఇవి నాన్ రెన్యూవబుల్ అంటాం. సో ఇవి సాంప్రదాయ ఇంధన వనరులనే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని కూడా వ్యవహరిస్తాం. అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా అంతకుముందు మనం వాడుతున్న వాటి కాకుండా కొత్తగా మనం ఇంకొక వినూత్నమైన ప్రక్రియలో మనం వినియోగిస్తాం. ఉదాహరణ సౌరశక్తి. ఈ సౌరశక్తి అనేది ఎంతసేపు వినియోగించినా తరిగిపోయేది కాదు. అలాగే జల విద్యుత్ శక్తి, జలం నుంచి వచ్చినటువంటి ఆ ప్రవాహం ద్వారా మనం ఉత్పత్తి చేసే జల విద్యుత్ శక్తి కూడా అది దానివల్ల మనకి ప్రకృతికి కానీ ఎటువంటి నష్టం లేదు. ఆ జలమే మరలా సముద్రంలోకి వెళ్తుంది, మరలా మేఘం అవుతుంది, మరలా వచ్చి మనకి అదే స్ట్రీమ్స్లో ప్రయాణించి మనకు మళ్ళీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. సో సాంప్రదాయేతర ఇంధన వనరులు కనుక మనం పరిశీలించినట్లయితే జల విద్యుత్ శక్తి. ఆ జల విద్యుత్ శక్తిలో కూడా 2 రకాలు ఉన్నాయి. అధిక సామర్థ్యం కలిగినటువంటి జల విద్యుత్ శక్తి కేంద్రాలు, మినీ జల విద్యుత్ కేంద్రాలు. ఓకేనా? 2 మెగావాట్స్ నుంచి 20 మెగావాట్స్ వరకు ఉన్నటువంటి జల విద్యుత్ శక్తి కేంద్రాలు అంటే మినీ హైడల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నావో వాటినే మనం సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో పరిగణిస్తాం. 20 మెగావాట్స్ కంటే ఎక్కువ పవర్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఈ హైడల్ పవర్ ప్లాంట్స్ని జల విద్యుత్ శక్తి కేంద్రాలని మనం సాంప్రదాయ ఇంధన వనరులుగానే పరిగణిస్తాం. ఎందువల్లంటే 20 మెగావాట్స్ కంటే ఎక్కువ పవర్ని జనరేట్ చేసేటప్పుడు అనేక రకాలుగా పర్యావరణము అక్కడ విధ్వంసం జరుగుతుంది. సో 2 కొండల మధ్య ఆనకట్ట నిర్మించడము, ఆ కొండల మధ్య ఆనకట్ట నిర్మించడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా జలమయం కావడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు దెబ్బతినడం, అడవి వ్యవస్థ నీట మునిగిపోవడం, ఈ నిర్మాణ క్రమంలో కొన్ని వేల టన్నుల సిమెంటుని, ఇసుకని, అలాగే కాంక్రీట్ని వాడడం, స్టీల్ని వాడడం. సో ఇవన్నీ కూడా మనకి అనేక రకాలుగా పర్యావరణానికి కాలుష్యాన్ని కలిగించాయి. కాబట్టి మనం 20 మెగావాట్స్ కంటే తక్కువ ఉన్న వాటిని మాత్రమే సాంప్రదాయేతర ఇంధన వనరులుగా పరిగణిస్తాం. అలాగే వీటితో పాటుగా జియోథర్మల్ ఎనర్జీ అంటే భూగర్భంలో ఉన్నటువంటి ఉష్ణ శక్తిని మనం విద్యుత్ శక్తిగా మార్చుకోవడం, టైడల్ ఎనర్జీ అంటే సముద్రంలో ఉన్నటువంటి అలలు, అలాగే వేవ్ ఎనర్జీ అంటే అలలు మరియు ఆటుపోటు కాలంలో వచ్చేటువంటి ఆ కెరటాలు, ఓకేనా, తరంగాలు, వీటన్నిటి నుంచి కూడా మనము విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా చూసినట్లయితే సాంప్రదాయేతర ఇంధన వనరులు కనుక మనం పరిశీలించినట్లయితే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి భారతదేశంలో సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిని సమీక్షించండి అని ఒక ప్రశ్న అడిగినట్లయితే 10 మార్కులు మనం రాయాలి. అంటే ఒక 1.5 పేజీ మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిని పరీక్షించండి అన్నప్పుడు మనం సాంప్రదాయేతర ఇంధన వనరులు ఏమేమైతే ఉన్నాయో అవి భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ మోతాదులో ఎంత మేర విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి అనేది, అలాగే ఏ ప్రాంతాల్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనే అంశాలను కూడా మనం చర్చించాలి. ఇక ఏ రంగాల్లో, ఉదాహరణకి వేవ్ ఎనర్జీ తీసుకుందాం, టైడల్ ఎనర్జీ తీసుకుందాం, అలల ద్వారా తరంగాల ద్వారా వచ్చే శక్తిని అంటే ఎక్కడెక్కడ ఎంత పొటెన్షియల్ ఉంది అనే అంశాలను కూడా మనం అక్కడ సృష్టించాలి, అంటే మనం టచ్ చేయాల్సి వస్తుంది. అలాగే భారతదేశంలో సాంప్రదాయ ఇంధన వనరుల పాత్ర ఏమిటి అన్నప్పుడు సాంప్రదాయ ఇంధన వనరులు ఒకప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి మన హైడల్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రారంభంలో నుంచి దాదాపు 1999-2000 వరకు చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తూ క్రమంగా వాటి పాత్ర తగ్గుతూ వచ్చి సాంప్రదాయేతర ఇంధన వనరుల యొక్క పాత్ర పెరుగుతూ వస్తుంది. సో ఇలా పెరుగుతూ వస్తుంది. ఎంత దూరం వచ్చింది అంటే ఎన్ని మెగావాట్స్ నుంచి ఎన్ని మెగావాట్స్ ప్రొడ్యూస్ చేసాం, థర్మల్ విద్యుత్ శక్తి ఎంత ఉంది, జల విద్యుత్ శక్తి ఎంత ఉంది, న్యూక్లియర్ విద్యుత్ శక్తి ఎంత ఉంది, ఇవన్నీ కూడా
వాటి యొక్క రోల్స్, భవిష్యత్తులో వాటి యొక్క పాత్ర ఏమిటి, ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ ఇంధన వనరులలో సాంప్రదాయ ఇంధన వనరులలో మొట్టమొదటినటువంటి బొగ్గుని కనుక మనం పరిశీలించినట్లయితే కోల్ రిసోర్సెస్ పరిశీలించినట్లయితే మనకి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ మనం ఇక్కడ ఇచ్చిన ప్రతి గణాంకాలన్నీ కూడా ఇంతకుముందు మనం చర్చించాం. మరలా మనం ఇంకోసారి చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చేటువంటి గణాంకాలన్నీ కూడా ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అధికారికంగా ప్రభుత్వానికి సమర్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీకి సంబంధించినటువంటి సమర్పించినటువంటి నివేదికల ప్రకారం చెప్పబడుతున్నాయి. ఈ నివేదికలో ఉన్నటువంటి మనం ఇచ్చే గణాంకాలు మీకు బయట ఉన్న కొన్ని బుక్స్తో సరిపోల్చబడవు. కానీ మీరు ఏ విధమైనటువంటి అంటే ఆదుర్ద పడవలసిన అవసరం లేదు. వీటినే పరిగణలో తీసుకోమని నా సజెషన్. ఇంకా ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ యొక్క నివేదిక ప్రకారము 01/04/2017 ఇచ్చినటువంటి ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో 1200 మీటర్ల లోతు వరకు, 1200 భూగర్భంలో అంటే భూపటలం నుంచి 1200 మీటర్ల లోతు వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మన పరిగణలో తీసుకున్నప్పుడు దాదాపుగా 315 బిలియన్ టన్స్ కోల్ రిజర్వ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. బిలియన్ టన్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 315 బిలియన్ టన్స్లో రిజర్వ్ రిసోర్సెస్ అంటే మనం ఎంత మేర వీటిని మనం వెలికి తీయవచ్చు అనేది కనుక పరిశీలించినట్లయితే వీటి యొక్క విలువ 143 మిలియన్ టన్నుల రిజర్వ్స్ని మనము వెలికి తీయవచ్చు అనేది నిర్ధారణ కాబడింది. ఓకే, సో ఈ విధంగా చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం వెలికి ఎక్స్ప్లోరబుల్ రిజర్వ్స్ కనుక చూసినట్టు ఎంతమంది మనం వెలికి తీయగలమని పరిశీలించినట్లయితే 143 మిలియన్ టన్నుల వరకు మనం బొగ్గుని ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. బొగ్గులో ఉన్నటువంటి రకాలను మనం పరిశీలించినట్లయితే బొగ్గుని వాటి యొక్క ఏజ్ ఆధారంగా కెమికల్ కాంపోజిషన్ ఒకటే అయినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి నీటి ఆవిరి పరిమాణం లేదా తేమ పరిమాణము, కెలోరిఫిక్ వాల్యూ, అవి ఎంత వయసు కలిగి ఉన్నాయి ఈ అనే అంశాల మీదుగా మనం పరిశీలించినట్లయితే వీటిని 4 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి ఆంథ్రసైటు, రెండవది బిట్యూమినస్, మూడవది లిగ్నైట్, నాలుగవది పీట్. సో ఈ ఆంథ్రసైట్ అనేది కార్బోనిఫెరస్ యుగానికి చెందినటువంటి బొగ్గు రకం. చాలా హై కెలోరిఫిక్ వాల్యూ ఉన్నటువంటి బొగ్గు. ఈ కోల్ రిజర్వ్స్ దాదాపుగా భారతదేశంలో చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఈ ఆంథ్రసైట్ కోల్ రిజర్వ్స్ కనుక ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే అత్యధికంగా ఆస్ట్రేలియాలో గుర్తించడం జరిగింది. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గుర్తించడం జరిగింది. భారతదేశంలో ఈ ఆంథ్రసైట్ రిజర్వ్స్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. దీని యొక్క వయసు వచ్చి 250 నుంచి 320 మిలియన్ల సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో కార్బన్ యొక్క కాంటెంట్ ఎంత ఉంటుందంటే మోర్ దాన్ 90 అంటే 90 to 95%, కొన్ని సందర్భాల్లో 95% కంటే ఎక్కువ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ సగటున 90 నుంచి 95% కార్బన్ కాంటెంట్ దీంట్లో 90 నుంచి 95% వరకు ఉంటుంది. ఓకేనా. నీటి పరిమాణం అంటే తేమ శాతం చాలా స్వల్పంగా, అసలు ఆల్మోస్ట్ తేమ అనేది దీంట్లో ఉండకపోవచ్చు. అంటే దీని నుంచి వచ్చి ఈ బొగ్గును మండించినప్పుడు మనకి వచ్చే కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉండడంతో పాటు కాలుష్య కారకాలు కూడా తక్కువ ఉంటాయి. అంటే సల్ఫర్ కాంటెంట్ తక్కువ ఉంటుంది. మిగతా వేరే ఫారిన్ మెటీరియల్స్ అంటే మిగతా మిగిలినటువంటి ఇంప్యూరిటీస్, మలినాలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉండడం వల్ల ఈ ఆంథ్రసైట్ బొగ్గును మండించినప్పుడు వచ్చే కాలుష్య పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో హై కెలోరిఫిక్ వాల్యూ, హై క్వాలిటీ కోల్ ఏమిటంటే ఆంథ్రసైట్. ఈ ఆంథ్రసైట్ని మండించినట్టయితే అది బ్లూ ఫ్లేమ్, మనకు న్యాచురల్ గ్యాస్ అంటే మన ఎల్పిజి సిలిండర్లో మండించినప్పుడు ఎలాంటి మంట వస్తుందో అలాంటి బ్లూ ఫ్లేమ్ వస్తుంది. సో ఈ క్రింది ఏ బొగ్గును మండించినప్పుడు మంట నీలి రంగులో ఉంటుంది లేదా బ్లూ ఫ్లేమ్ వస్తుంది అన్నప్పుడు అది ఆంథ్రసైట్ వేర్. ఇక రెండవది కనుక మనం చూసినట్లయితే బిట్యూమినస్. దీని యొక్క వయసు వచ్చి ఒక 180 నుంచి 250 మిలియన్ల సంవత్సరాలు. సో బిట్యూమినస్ని కనుక మనం పరిశీలించినట్లయితే బిట్యూమినస్ భారతదేశంలో లభించేటటువంటి బొగ్గు నిక్షేపాలలో బిట్యూమినస్ నిక్షేపమే అత్యధికంగా లభిస్తుంది. దాదాపు 97 నుంచి 98% భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలన్నీ కూడా బిట్యూమినస్ రకానికి చెందినవి.
దీంట్లో బిట్యూమినస్లో కూడా సబ్ బిట్యూమినస్ అనే ఇంకొక రకం ఉంటుంది. అంటే 200, 150, 180 నుంచి ఒక 220 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బొగ్గు రకాన్ని మనం సబ్ బిట్యూమినస్ అనుకుంటే, ఆ 220 నుంచి 250 మిలియన్ల సంవత్సరాల పైన ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఈ బొగ్గుని మనము బిట్యూమినస్గా పరిగణించవచ్చు. అలాగే దీని యొక్క ప్రాపర్టీస్ కనుక చూసినట్లయితే దీన్ని మండించినప్పుడు ఒక లిక్విడ్ కూడా ఫామ్ అవుతుంది. సో ఆ లిక్విడ్నే బిట్యుమెన్ అంటాం. సో బిట్యుమెన్ అనే ఒక లిక్విడ్ కూడా మనం దీని నుంచి తయారు చేసుకుని దీన్ని కూడా ఇంధనంగా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక కార్బన్ కాంటెంట్ కనుక చూసినట్లయితే దీంట్లో 60 to 80% కార్బన్ కాంటెంట్ ఉంటుంది. అంటే కార్బన్ శాతము 60 to 80% కార్బన్ శాతం. అలాగే వయసు చూసినట్లయితే 180 నుంచి 250 మిలియన్ల సంవత్సరాలు. అలాగే ఈ బిట్యూమినస్ నుంచి కోక్ మరియు గ్యాస్ని కూడా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. కోకింగ్ గ్యాస్ అంటే కోక్ అంటున్నప్పుడు ఈ బొగ్గుని వేడి చేయబడినప్పుడు మరో అధిక ఉష్ణోగ్రత వేడి చేసి దాని నుంచి గ్యాస్ని మనం కూడా దీని నుంచి రాబట్టుకోవచ్చు. మూడవది చూసినట్టయితే లిగ్నైట్. సో లిగ్నైట్లో కార్బన్ కాంటెంట్ ఎంత ఉంటుందంటే 40 to 50% ఉంటుంది, 55% ఉంటుంది ఈ లిగ్నైట్. దీని యొక్క వయసు చూసినట్లయితే సుమారుగా 60 మిలియన్ల సంవత్సరాలు. సో 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బొగ్గు ఇది. అలాగే మనకి బిట్యూమినస్లో ఒక పాయింట్ మర్చిపోయాం. బిట్యూమినస్లో వాటర్ వేపర్ కాంటెంట్ అంటే నీటి శాతం ఎంత ఉందంటే బిట్యూమినస్లో ఇక్కడ నీటి ఆవిరి శాతము లేదా తేమ శాతము ఎంత ఉంటుందంటే 15 to 20% తేమ ఉంటుంది దీంట్లో. అందువల్లనే ఈ బొగ్గును మండించినప్పుడు మనకి అధికంగా పొగ రావడానికి అవకాశం ఉంటుంది బిట్యూమినస్. ఇక ఈ లిగ్నైట్లో చూసినట్లయితే మాయిశ్చర్ కాంటెంట్ అప్ టు 35% ఉంటుంది. మాయిశ్చర్ అంటే నీటి ఆవిరి పరిమాణం లేదా తేమ శాతము ఆ బొగ్గులో దాదాపుగా 35% వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. సో అందువల్ల లిగ్నైట్ని మండించినప్పుడు అధికంగా కాలుష్యానికి గురవుతుంది. అలాగే వీటితో పాటుగా లిగ్నైట్ నిక్షేపాల్లో కొంతమేర సల్ఫర్ నిక్షేపాలు అంటే సల్ఫర్ యొక్క పరిమాణం కూడా అధికంగా ఉండడం వల్ల మనకు సల్ఫర్ డయాక్సైడ్ తదితర వాయువులు అంటే మనకి వాతావరణాన్ని కలుషితం చేసేటువంటి వాయువులు కూడా విడుదల కావడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏజ్ చూసినట్లయితే 60 మిలియన్ సంవత్సరాలు. ఇక నాలుగవది వచ్చి పీట్ అండి. సో దీని యొక్క వయసు వచ్చి దాదాపుగా 40 మిలియన్ల సంవత్సరాలు అయితే దీంట్లో కార్బన్ కాంటెంట్ ఎంత ఉంటుందంటే అంటే కార్బన్ శాతం ఎంత ఉంటుందంటే అరౌండ్ 40%, 40కి కొంచెం అటు ఇటుగా 43, 44 కానీ లేదా 39, 38, 40 కానీ అలా ఉండడానికి అవకాశం ఉంది. సో కార్బన్ కాంటెంట్ తక్కువ ఉంటుంది. అలాగే నీటి ఆవిరి పరిమాణము లేదా తేమ శాతం అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది. అంటే మోర్ దాన్ 35% తేమ ఉంటుంది. అంటే పీట్ అనేది ఏమిటంటే ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ ఆఫ్ వుడ్ ఇంటూ కోల్. ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈ బొగ్గు అనేది దాదాపు 350 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి భూపటలం మీద జరిగినటువంటి అనేక మార్పుల వల్ల అప్పట్లో అధికంగా ఉన్నటువంటి వృక్షజాతులన్నీ కూడా భూపటలం కింద పడి దానిపైన మన్ను కప్పబడింది. అది ఎర్త్క్వేక్స్ వల్ల అంటే భూకంపాల వల్ల కావచ్చు, లేదంటే భూపటలాల్లో వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ విధంగా ఆ మొక్కలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా కింద భూపటలం అంటే కింద మన్ను కింద కప్పబడినప్పుడు అవి క్రమంగా అధిక ఉష్ణోగ్రత పీడనాల ప్రభావం వల్ల ఏమైనాయంటే అవి క్రమంగా బొగ్గుగా మారడం జరిగింది. సో ఈ బొగ్గుగా మారే క్రమంలో వృక్షాలు మొట్టమొదటి స్టేజ్ పీట్ అయితే అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం చెందే ప్రక్రియలో మొట్టమొదటిది పీట్ అయితే రెండవది దాని తర్వాత లిగ్నైటు, దాని తర్వాత బిట్యూమినస్, దాని తర్వాత ఆంథ్రసైట్. సో ఈ విధంగా పీట్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ని తెలియజేస్తుంది. దీనికే మరొక పేరు కూడా ఉంది. దీన్ని టర్ఫ్ అని కూడా అంటాం. దీన్ని టర్ఫ్ అని కూడా వ్యవహరిస్తారు. టర్ఫ్ అని ఏ బొగ్గును వ్యవహరిస్తారంటే ఇది పీట్ బొగ్గును వ్యవహరిస్తాం. ఇక భారతదేశంలో బొగ్గు వనరుల విస్తరణ ఏ విధంగా ఉంది, ఇది కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. అంటే దీన్ని కూడా అభ్యర్థులు చక్కగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆన్సర్ తయారు చేయండి. నేను చెప్పిన పాయింట్స్ని పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు రాసుకోండి. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ విస్తరణ ఏ విధంగా ఉంది? భారతదేశంలో విస్తరణని మనము 2 రకాలుగా మనం చూడొచ్చు. 3 రకాలుగా చూడడానికి కూడా అవకాశం ఉంది. అది కూడా చెప్తాను ఎలాగో. సో మొట్టమొదటి గోండ్వానా బొగ్గు నిలువులు.
గోండ్వానా బొగ్గు నిల్వలు. రెండవది లిగ్నైట్ నిల్వలు. ఇక మూడవది అంటే టెర్షరీ నిల్వలు. ఈ టెర్షరీ నిల్వలు మనము రాయకపోయినా ప్రాబ్లం లేదు, ఒకవేళ వస్తే మాస్తే మంచిది. అందువల్ల 2 లేదా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక గోండ్వానా కోల్ ఫీల్డ్స్ ఎందుకంటే గోండ్వానా యుగపు నాటివి ఇవి. మనము రాక్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు గోండ్వానా శిలా వ్యవస్థ అనే దాన్ని కూడా మనము చర్చించడం జరిగింది. సో ఈ గోండ్వానా శిలాయుగంలో ఉన్నటువంటి ఆ టైంలో దాదాపుగా ఒక 300 నుంచి 300 మిలియన్ సంవత్సరాలకి కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి ఈ సమయంలో మనకి ఈ బొగ్గు నిక్షేపాలు అనేవి ఏర్పడినాయి. ఈ బొగ్గు నిక్షేపాలు కనుక మనం పరిశీలించే భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాల్లో మొదటిదైనటువంటి గోండ్వానా బొగ్గు నిక్షేపాలు దాదాపుగా 98% ఆక్రమించున్నాయి. సో విస్తరణ చూసినట్లయితే 98% మేర విస్తరించినటువంటి నిల్వలు ఏమిటంటే గోండ్వానా నిల్వలు. అలాగే ప్రొడక్షన్ కనుక చూసినట్లయితే మనము లిగ్నైట్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఉత్పత్తి చేస్తున్నాము. గోండ్వానాని ప్రొడ్యూస్ చేస్తే లిగ్నైట్ మనం ఉత్పత్తి చేస్తే కేవలం 1% మాత్రమే. భారతదేశంలో ఉన్నటువంటి లిగ్నైట్ నిల్వలు ఉన్నప్పటికీ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 99% మనం దేనిని ఉత్పత్తి చేస్తున్నామంటే గోండ్వానా బొగ్గు నుంచే మనము వెలికి తీస్తున్నాం. మిగిలిన 1% మాత్రమే లిగ్నైట్ పీట్ నుంచి మనం తీయడం జరుగుతుంది. సో విస్తరణ మొత్తం టెర్షరీ నిల్వలు, దానికి ముందున్నటువంటి ఈ గోండ్వానా నిల్వలు, అలాగే దాని తర్వాత ఉన్నటువంటి లిగ్నైట్ నిల్వలు, వీటన్నిటిలో కనుక పరిశీలించితే మొత్తం నిల్వల్లో విస్తరణలో 98% గోండ్వానా బొగ్గు నిల్వలు అయితే ఉత్పత్తిలో మాత్రం 99%గా ఉంది. ఇది ఇక్కడ అంశం. ఇక ఈ గోండ్వానా నిల్వల విస్తరణ ఏ ఏ ప్రాంతాల్లో ఉంది అనేది చూసినట్లయితే ఇవన్నీ కూడా నదీ హరివాణాల్లోనే మనం గమనించవచ్చు. ఈ మొట్టమొదటి నదీ హరివాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగినటువంటి నదీ హరివాణం రివర్ బేసిన్ ఏమిటంటే దామోదర్ రివర్ బేసిన్. సో గోండ్వానా నిల్వలు ఇది నంబర్ 1 అనుకుంటే దీంట్లో మొదటి విస్తరణ కలిగినటువంటి ప్రాంతము దామోదర్ నది గురించి కూడా మనం ఇంతకుముందు జలవనరుల గురించి లేదా డ్రైనేజ్ సిస్టమ్ గురించినప్పుడు చర్చించాము. సో దామోదర్ నది ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉందనేది జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఈ జార్ఖండ్లో ఉన్నటువంటి జరియా బొగ్గు గని, దేశంలో అతిపెద్ద బొగ్గు గనుల్లో ఇది కూడా ఒకటి. జార్ఖండ్లో అతిపెద్ద బొగ్గు గని ఇది. జార్ఖండ్లో ఉన్నటువంటి జరియా బొగ్గు గని ఒక అంటే చాలా పాతదైనటువంటి బొగ్గు క్షేత్రం, అలాగే చాలా పెద్ద బొగ్గు క్షేత్రం. ఇప్పటికి కూడా యాక్టివ్గా చాలా అధిక మొత్తంలో బొగ్గును ఉత్పత్తి చేస్తున్నటువంటి గని. వీటితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి మరికొన్ని అంటే జార్ఖండ్లో ఉన్నటువంటి మరికొన్ని బొగ్గు గనులు కనుక మనం పరిశీలించినట్లయితే అవి చంద్రపుర, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా రాయాలి. అందుకనండి ఈ పేర్లు అని చెప్తున్నాను. ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మెయిన్స్లో వచ్చినప్పుడు మాత్రం ఈ పేర్లన్నీ తప్పనిసరిగా రాయాలి. చంద్రపుర, రెండవది బొకారో, మూడవది గిరిద్, నాలుగవది కర్ణపుర, ఐదవది రామ్ఘర్, అలాగే మరొకటి కూడా ఉన్నది దల్తన్ గంజ్. సో ఇవి జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు. అలాగే వెస్ట్ బెంగాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే రాణిగంజ్ కోల్ ఫీల్డ్. ఇది భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గని ఏమిటంటే రాణిగంజ్ కోల్ ఫీల్డ్. ఈ రాణిగంజ్ బొగ్గు గనిలో బొగ్గుతో పాటు ఆ ఇనుమును కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. ఫస్ట్ కోల్ మైనింగ్ సెంటర్ ఇన్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ రెండవది వచ్చి సోన్ నదీ హరివాణం, ఆ సోన్ రివర్ బేసిన్. సో ఇదంతా కూడా సోన్ నది గంగా నదికి ఉపనది. ఇది అమర్కాన్పూర్ పీఠభూమిలో జన్మిస్తుంది. మధ్యప్రదేశ్లో ప్రవహించి మన గంగా నదితో కలుస్తుంది. ఈ సోన్ నది హరివాణం కనుక పరిశీలించినట్లయితే ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో దీని యొక్క హరివాణాన్ని కలిగి ఉంది. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ హరివాణంలో అధికంగా బొగ్గు నిక్షేపాలు కనుగొనబడడం జరిగింది. ఇది రెండవ అతిపెద్ద బొగ్గు నిలవగలిగినటువంటి ప్రాంతము. సో ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సింగ్రౌలి బొగ్గు గనులు, సింగ్రౌలి బొగ్గు గనులు అతిపెద్ద బొగ్గు గనులు కలిగినటువంటి ప్రాంతం. ఇక మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బేతుల్ జిల్లా కూడా ఈ ప్రాంతం కిందకే వస్తుంది. బేతులు, వార్దా
ఈ ప్రాంతం కూడా ఈ సోన్ నది హరివాణం కిందకే మనం పరిగణలో తీసుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా మరికొన్ని భూక్షేత్రాలు పరిశీలించినట్లయితే ఉమేరియా, తాతాపాని, సాత్పురా, రామ్కోలా. సో ఇవన్నీ కూడా మరికొన్ని భూక్షేత్రాలు సోన్ నది హరివాణం. సో సింగరౌలి హరివాణము అతిపెద్ద హరివాణము. తర్వాత మూడవది కనుక మనం పరిశీలించినట్లయితే మహానది కోల్ఫీల్డ్స్, మూడవ అతిపెద్ద బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మహానది బేసిను ఇది ఛత్తీస్గఢ్ మరియు ఒడిస్సా రాష్ట్రాలలో అధికంగా విస్తరించి ఉంది. ఈ మహానది హరివాణంలో ఉన్నటువంటి దీని యొక్క ఉపనది అనేటువంటి హస్డో, HASEDO, హస్డో నది హరివాణంలో అధికంగా బొగ్గు నిక్షేపాలు మనం గమనించవచ్చు. అలాగే ఇబ్ నది, ఇది కూడా మహానది యొక్క ఉపనది. సో హస్డో మరియు ఇబ్ ఉపనదుల యొక్క హరివాణాల్లో వాటి యొక్క ఆయకట్టు ప్రాంతాల్లో, ఆ పరివాహక ప్రాంతాల్లో అధికంగా బొగ్గు నిక్షేపాలను మనం గమనించవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన బొగ్గు గని ఏమిటంటే తాల్చేర్ బొగ్గు గని, చాలా పెద్ద బొగ్గు గని ఒడిశాలో తాల్చేర్ బొగ్గు గని. అట్లాగే దీంతో పాటుగా రాంపూరు హింగిర్ బొగ్గు గనులు కూడా అతిపెద్ద బొగ్గు గనులుగా ఉన్నాయి. సో ఇవి ఒడిస్సాలో ఉన్నటువంటి. వీటితో పాటుగా ఛత్తీస్గఢ్లో మనం పరిశీలించినట్లయితే కోర్బా, ఇవి ఛత్తీస్గఢ్లో CGలో కోర్బా. అలాగే బిశ్రాంపూర్, సోన్హత్, హస్డో అరండ్, HASEDO, హస్డో అరండ్. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి బొగ్గు క్షేత్రాలు. ఎక్కడ ఉన్నాయంటే ఇవి ఛత్తీస్గఢ్, అంటే మహానది హరివాణంలో 2 రాష్ట్రాల్లో ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బొగ్గు గనులను పరిశీలిస్తే మనకి మహానది బేసిన్లో హస్డో మరియు ఇబ్ నది హరివాణాల్లో తాల్చేరు, రాంపూర్, హింగిర్ ప్రధానమైనగా మనం గుర్తిస్తే, ఇక ఛత్తీస్గఢ్లో కోర్బా, సోన్హత్, హస్డో అర్నాండ్, బిశ్రాంపూరు ఇవనేవి ప్రధానమైనటువంటి బొగ్గు క్షేత్రాలు. ఇక 4వది కనుక మనం పరిశీలించినట్లయితే గోదావరి కోల్ఫీల్డ్స్, గోదావరి బొగ్గు మైదానాలు, గోదావరి హరివాణం. సో గోదావరి హరివాణం మనకు చూసినట్లయితే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి రాష్ట్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మము, నిజామాబాదు, ఆదిలాబాదు, వరంగల్ ఈ ప్రాంతాలలో ఈ జిల్లాలలో అధికంగా బొగ్గు నిక్షేపాలను మనం గమనించవచ్చు. మనం ప్రధానంగా చెప్పుకోదగింది ఏంటంటే సింగరేణి బొగ్గు గనులు. తర్వాత ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు మనకు అన్నీ కూడా తెలిసినవి. ఇవి తెలంగాణ మనం పరిశీలించినప్పుడు వీటి యొక్క విస్తృతి మనం చర్చిద్దాం. అలాగే ఈ గోదావరి హరివాణంలోనే వార్దా నది ఒకటి ఉన్నది. మనము గోదావరి యొక్క ఉపనదులు కనుక చూసినట్లయితే ఇది గోదావరి అయితే పెన్గంగా, వార్దా, వేన్గంగా, ప్రాణహిత. సో ఇది పెన్గంగా అయితే ఇది రెండవది వార్దా. పెన్గంగా యొక్క విస్తృతి ఏమో మహారాష్ట్రలో ఉంటే ఈ వార్దా, వేన్గంగా, తర్వాత ప్రాణహిత ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో సాత్పురా పర్వతాలు దిగున ఉంటాయి నదులు. ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చి తెలంగాణ మన మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఇవి అన్నీ కూడా మన గోదావరి నదితో కలవడం జరుగుతుంది. ఓకే, దీని గురించి చర్చించాము. ఇక వార్దా హరివాణం కనుక చూసినట్లయితే వార్దాలో వార్దా హరివాణం దీన్ని 5గా కూడా మనం గుర్తించుకోవచ్చు. వార్దా హరివాణంలో చూస్తే ఇవి చంద్రపూరు, ఇంతకుముందు చంద్రపుర అని చెప్పాము, అది ఒడిశా. ఇది చంద్రపూర్ మహారాష్ట్ర. ఆ తర్వాత వల్లర్పూరు, యావత్మాలు, కంపతి ఇవి ప్రధానమైనటువంటి బొగ్గు నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతాలు. ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలో మనం వీటిని మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో వీటిని మనం గమనించవచ్చు. రైట్. నెక్స్ట్ ఇక రాజ్మహల్ కోల్ఫీల్డ్స్. దాని తర్వాత ఇంకోటి కూడా ఉన్నది సాత్పురా కోల్ఫీల్డ్స్ కనుక చూసినట్లయితే 6వది సాత్పురా హరివాణం కనుక మనం పరిశీలిస్తే సాత్పురా హరివాణము ఇది గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతమే. సో ఘోరిబరి అనేది చాలా ప్రధానమైనటువంటి బొగ్గు నిక్షేపాలని వెలికి తీసేటువంటి ప్రాంతము.
ఇది కన్హన్ వ్యాలీ అనే ప్రాంతంలో ఉంటుంది, కన్హన్ లోయ ప్రాంతంలో ఉంటుంది. సో సాత్పురా ప్రాంతంలో. అలాగే నర్మదా రివరు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని బొగ్గు నిక్షేపాలు కూడా సాత్పురా ప్రాంతంలోనికే వస్తాయి. సో ఇవి సాత్పురా ప్రాంతంలో. అలాగే దీనికి ఒక ప్రధానమైన బొగ్గు గని ఏమిటంటే, నిక్షేపాలు ఏమిటంటే పెంచి కన్హన్ తవా. సో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి బొగ్గు నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతం. ఇది నర్మదా నదిలో ప్రాంతం కిందకు వస్తుంది. పెంచి కన్హను తవా. తవా అనేది నర్మదా యొక్క ఉపనది, పెంచి కూడా నర్మదా యొక్క ఉపనది. సో పెంచి కన్హను తవా ఈ ప్రాంతము నర్మదా లోయలో ఉన్నటువంటి అతిపెద్ద బొగ్గు నిక్షేపాలు కలిగినటువంటి క్షేత్రం. లార్జెస్ట్ కోల్ రిజర్వ్ బేసిన్ ఇన్ ద నర్మదా రివర్ వ్యాలీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చి రాజ్మహల్ హిల్స్, రాజ్మహల్ కోల్ ఫీల్డ్స్, రాజ్మహల్ హరివాణం లేదా బొగ్గు నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇదంతా కూడా జార్ఖండ్లో ఉన్నటువంటి సంతాల్ డివిజన్లో ఉన్నాయి. సంతాల్ పరగణ అని ఉంటుంది అక్కడ. ఈ రాజ్మహల్ హరివాణం అనేది జార్ఖండ్లోని సంతాల్ పరగణాలో ఉంది. సో జార్ఖండ్లోని సంతాల్ పరగణాలో ఉన్నటువంటి ఈ హరివాణము కూడా అతిపెద్ద బొగ్గు క్షేత్రం, రాజ్మహల్ హరివాణం. ఇక ఇవన్నీ కూడా గోండ్వానా యుగకు సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు కలిగినటువంటి ప్రాంతాలు. భారతదేశంలో బొగ్గు నిక్షేపాల విస్తృతిని చర్చించండి అన్నప్పుడు మనం ముందే చెప్పుకున్నాం. తర్వాత వాటిలో మొదటిది గోండ్వానా నిల్వలు లేదా గోండ్వానా బొగ్గు క్షేత్రాలు, రెండవది లిగ్నైట్ నిక్షేపాలు, మూడవది టెర్షరీ నిక్షేపాలు అని చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చర్చించినంతా కూడా గోండ్వానా యుగకు సంబంధించినటువంటి బొగ్గు నిక్షేపాలు. ఇక రెండవది కనుక మనం చూసినట్లయితే లిగ్నైట్ నిక్షేపాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి భారతదేశంలో అత్యధికంగా మనం తమిళనాడులో గుర్తించవచ్చు. సో తమిళనాడులో దాదాపుగా 35.68 బిలియన్ టన్నుల నిక్షేపాలను మనం గుర్తించాం, బిలియన్ టన్స్. దాని తర్వాత రెండవది రాజస్థాన్లో కేవలం 5.7 బిలియన్ టన్స్. మూడవది గుజరాత్లో 2.7 బిలియన్ టన్స్. నెక్స్ట్ పుదుచ్చేరి అంటే మనకి తమిళనాడులో ఉన్నటువంటి పుదుచ్చేరి, కరైకల్ ఈ రెండు జిల్లాల్లో ఉన్న ప్రాంతం. సో ఇక్కడ కూడా దాదాపుగా ఒక 1 మిలియన్ టన్నులు, దాదాపు 0.78 గుర్తులేదండి, 0.7 మిలియన్ టన్నుల వరకు కూడా ఇక్కడ నిక్షేపాలను మనం గుర్తించడం జరిగింది. సో లిగ్నైట్ నిక్షేపాలు కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి లిగ్నైట్ నిక్షేపాలలో తమిళనాడులో 90% నిక్షేపాలను మనం గుర్తించవచ్చు. అలాగే మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి లిగ్నైట్ ఉత్పత్తిలో 50% ఉత్పత్తి కూడా తమిళనాడు నుంచే మనం గమనించాలి. ఇక పీట్ రిజర్వ్స్ మనం కనుక పరిశీలించినట్లయితే పీట్ రిజర్వ్ పరిశీలించినట్లయితే అంటే క్రింది స్థాయి 4వ రకం బొగ్గు నిక్షేపాలు మనం గమనించాము. వీటి కనుక పరిశీలించినట్లయితే ఇవి ప్రధానంగా నీలగిరి కొండల్లో, అంటే తూర్పు కనుమలని పశ్చిమ కనుమలు కలిపేట నీలగిరి కొండల్లో 1800 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఈ నిక్షేపాలను మనం గుర్తించడం జరిగింది. అలాగే జయంతి నది వెస్ట్ బెంగాల్లో ఒక ప్రధాన చిన్న నది, జయంతి నది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి జయంతి నది యొక్క హరివాణంలో కూడా మనం పీట్ నిక్షేపాలు గుర్తించడం జరిగింది. అలాగే కాశ్మీర్ వ్యాలీ, కాశ్మీర్ లోయ ఈ ప్రాంతాల్లో కూడా పీట్ నిక్షేపాలను మనం కొద్దిమేర స్వల్పంగా మేఘాలయ మరియు ఉత్తరాఖండ్లో కూడా గుర్తించడం జరిగింది. ఇక టెర్షరీ బొగ్గు నిక్షేపాలు. సో ఈ టెర్షరీ యుగం అంటే మనకి 60 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ముందు జరిగినటువంటి వయసు అంతా కూడా టెర్షరీ యుగము. ఈ టెర్షరీ యుగంలో కూడా కేవలము ఒక 8 నుంచి 10 మిలియన్ల సంవత్సరాల క్రితం కొంతమేర బొగ్గు నిక్షేపాలు ఏర్పడడం జరిగింది. ఆ బొగ్గు నిక్షేపాలు అన్నీ కూడా మనము భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ కూడా మనం గమనించవచ్చు. ప్రధానంగా అస్సాంలో వీటిని మనం గమనిస్తాం. ఈ అస్సాంలో ఉండేటువంటి బొగ్గు నిక్షేపాల్లో సల్ఫర్ కాంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని అలాగే మేఘాలయ ప్రాంతంలో మనకి మేఘాలయలో ఖాసీ మరియు జాంతియా కొండలు మనం చూసాము. మేఘాలయాల్లో హిమాలయాన్ని డివిజన్ చేసినప్పుడు గారో, ఖాసీ, జాంతియా అని చెప్పుకోవడం జరిగింది. సో గారోలో కాకుండా దానికి ముందున్నటువంటి తూర్పున్నటువంటి ఖాసీ, జాంతియా కొండల్లో కూడా ఈ టెర్షరీ బొగ్గు నిక్షేపాల ఉనికిని మనం గుర్తించడం జరిగింది.
అలాగే అస్సాంలో లభించేటువంటి ఈ టెర్షియరీ బొగ్గు వల్కనైజేషన్ ప్రాసెస్కి అలాగే హైడ్రోజనేషన్ ప్రాసెస్కి చాలా ప్రధానంగా ఉపయోగపడుతుంది. లిక్విడ్ ఫ్యూయల్స్ తయారు చేయడానికి కూడా మనకి అస్సాం నుంచి లభించినటువంటి ఈ టెర్షియరీ బొగ్గు నిక్షేపాలు చాలా ప్రధాన వనరుగా, ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ ఇంధన వనరుల్లో బొగ్గు యొక్క పాత్రను మనం పరిశీలించినప్పుడు భారతదేశంలో బొగ్గు వనరుల విస్తృతిని చర్చించండి అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా రాసుకురావాలి. విస్తరణ అన్నప్పుడు మనం 4 రకాలుగా చూసాం. మనం అంటే గోండ్వానా నిల్వలు, అంటే గోండ్వాలా ఉన్నటువంటి నదులన్నీ చెప్పాము. అలాగే లిగ్నైట్ నిల్వలు, పీట్ నిల్వలు, టెర్షియరీ నిల్వలు, ఈ విధంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. సో ఈ 4 రకాలకు సంబంధించినటువంటి నిల్వలు ఏ ప్రాంతాల్లో ఎంత మేర విస్తరించి ఉన్నాయి, కొన్ని గణాంకాలతో సహా మనం ఆన్సర్ కనుక రాసినట్లయితే ఆ ఆన్సర్కి పరిపూర్ణత చేకూరుతుంది. ధన్యవాదాలు.